రాత్రి మన సుకన్య ఫిజియోథెరపీలో దొంగతనం జరిగిందని చెప్పేసి మన ఎంపీపీ రాము గారు మాకు కాల్ చేసి చెప్పారు. దాని మీద సీన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇద్దరు ఎవరో గుర్తు తెలియదు వాళ్ళు గేటు దూకి లోనికి తలుపులు పగలగొట్టొచ్చి దొంగతనం చేశారు. ఇందులో ఒక సెల్ ఫోను అంటే పక్కన పెట్టేసిన సెల్ ఫోను కొంత క్యాష్ తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద క్లూస్ అన్ని సేకరించడం జరిగింది. సీసీ ఫుటేజ్ గట్టా అంతా వెరిఫై చేసి కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ చేస్తాం. అలాగే ప్రజలందరూ కూడా ముఖ్యమైన విజ్ఞప్తి, ఇప్పుడు మనకేంటంటే మీరు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ గేటు బయట తాళాలు కనిపించే విధంగా ఎప్పుడు వేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి అదే అలా వీధులంటా వెళ్తూ ఉంటారు, రెక్కీ చేసుకుంటూ ఉంటారు. బయట ఏమైనా తాళం వేసి కనిపిస్తే అది ఎవరు లేనట్టు అర్థమవుతుంది. దాంట్లో దొంగతనానికి ఎక్కువ పాల్పడుతూ ఉంటారు. కాబట్టి మీరు గేట్ తాళాలు ఎప్పుడైనా లోనికి వేసుకోవాలి. అలాగే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని కూడా ఉంది. ఏమిటంటే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాకు కాంటాక్ట్ చేస్తే మేము మీరు వెళ్ళిన రోజులు కూడా కెమెరా బిగించి దానికి మీ యొక్క ఆస్తులకి పరిరక్షణకు కూడా ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఎస్పీ గారు చాలా సందర్భాల్లో చెప్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాలి. అలాగే మీ విలువైన వస్తువులు గట్టా మీరు ఒకవేళ ఇలాంటి ఇన్స్టిట్యూట్లు కానీ లేకపోతే షాపులు కానీ ఏమైనా ఉన్నా కానీ మీ విలువైన వస్తువులు డబ్బులు కానీ క్యాష్ మాత్రం అందులో పెట్టొద్దు. వీలైనంత సీసీ కెమెరాలు పెట్టించుకోండి. తర్వాత ఇంట్లో కూడా ఎవరిని కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి వెంటనే 112 కాల్ కానీ లేదా పోలీస్ స్టేషన్ కానీ సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.